రామూర్తి గారు నమస్కారం అండి. రామూర్తి గారు వినిపిస్తోందా? వినబడుతుందండి. ఎస్ అండి. అంటే ఒక విషయంలో డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. గత 10 ఏళ్ళ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో చాలా వరకు ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగింది. దానివల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు కూడా తీరాయి. అవునన్నా కాదన్నా. కానీ ఈ ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో హైదరాబాద్లోని కోర్ పార్ట్, ఈ పాత బస్తీ కావచ్చు, లేకపోతే ఈ మిగిలినటువంటి ప్రాంతాలు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి భాగాలు ఇంకా ఆ ట్రాఫిక్ ఇబ్బందుల్ని పడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే కీలకంగా నాలాలు పొంగి పొర్లుతాయి. ఇంక వర్షాకాలం వచ్చిందంటే ఇంక ఎంత ఘోరంగా పరిస్థితి ఉంటుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు పార్టీలు అవి పక్కన పెడితే వాస్తవంగా అసలు హైదరాబాద్లో సమస్య ఎలా ఉంది ఏంటి, గత 10 ఏళ్లలో అయినా తీరిందా లేదా తెలంగాణ ఏర్పడిన తర్వాత, అండ్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించి ఏదైనా చేస్తోందా లేదా, ఇవన్నీ విషయాలు కూడా చర్చిద్దాం. చెప్పండి. అంటే ఎలా ఏంటంటే పరిస్థితులు ఏంటంటే హైదరాబాద్ కు సంబంధించి ఏదైతే మేము వచ్చిన తర్వాత ఏ విధంగా మేము చేశామన్నది కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తే, అదే విధంగా ఈ సమస్యలకు కారణం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అట్ ప్రజెంట్ కారణం 18 నెలలుగా ట్రాఫిక్ విషయంలో ప్రజలు పడుతున్న కష్టాన్ని కూడా కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 9.5 ఏళ్ల పాలనలో 36 ఫ్లైఓవర్లు కట్టాం మేము. 36 ఫ్లైఓవర్లు కట్టి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లైఓవర్లు కట్టి కొంత తగ్గించే ప్రయత్నం చేశాం. అదే విధంగా కొంచెం తగ్గింది అన్నది కూడా చాలా జనాలకు అందరికి తెలుసు. అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు మిత్రుడు మాట్లాడతాడు వేణుగోపాల్ గారు, మేము ఏదొక అధికారం రాలేదు, అధికారంలో వస్తేనే చేస్తామంటే, మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు. 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాలకు సంబంధించి అధికారంలో ఉన్నారు. ఇక్కడ అధికారంలో లేరన్న మాట చాలా తప్పు మాట. ఎందుకంటే మీరు దేశంలో అధికారంలో ఉన్నారంటే దాదాపు మొత్తం అన్ని రాష్ట్రాలకు, అన్ని కేంద్ర ప్రాంతాలకు మీరు ఏదైతే పాలిస్తున్నట్టే. మీరు పాలన లేము, పాలన ఉంటేనే చేస్తాము, మా రాష్ట్రంలో ఏదైతే పరిపాలన ఏదైతే మా పార్టీ వస్తేనే చేస్తామన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఉప్పల్ ఫ్లైఓవర్ అండి. ఉప్పల్ ఫ్లైఓవర్ దాదాపు 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ విధంగా కడుతున్నారు? దాదాపు 2 ఇటుకలు, 1/4 కిలో సిమెంటు, 1/2 కిలో ఏదైతే ఇసుక, ఈ విధంగా పేర్చుకుంటూ 5 సంవత్సరాలు చిల్లర అయిపోతున్నది. ఎందుకంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. ప్రజల మీద, ప్రజల సమస్యల మీద ఏదైతే చిత్తశుద్ధి ఉండాలి. ఎలక్షన్ల మీద, ఓట్ల మీద, నోట్ల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజల సమస్యల మీద కూడా ఇరు పార్టీలకు ఉండాలి. ఎందుకంటే 18 నెలలుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఒక్క ఫ్లైఓవర్ కూడా వేయలేదండి. ఎందుకంటే సమస్య ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. మొత్తం ఎవరైనా కూడా ఓవర్ నైట్ గా హైదరాబాద్ కు ఎవరు కూడా ఏం చేయలేం. కానీ మీ 9.5 ఏళ్లలో దాదాపు సమస్యలు తగ్గానికి, ట్రాఫిక్ సమస్యలు తగ్గించి, అంతే ఎందుకండి కమాండ్ కంట్రోల్ కట్టి ఏదైతే ఎమర్జెన్సీకి సంబంధించి, అదే విధంగా ఏదైతే ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కూడా అందులో ఇన్వాల్వ్ చేశాం. ఏ విధంగా అంటే సాధారణ కెమెరాలతో పాటు దాదాపు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా గుర్తించే కెమెరాలు కూడా దానికి మొత్తం కంప్లీట్ గా అటాచ్ చేశాం. సిటీలో ఎక్కడ కూడా ఏ విధమైన ట్రాఫిక్ సమస్యలు ఉన్నా చిటికలో ఏదైతే తెలిసేంత ఏదైతే టెక్నాలజీని మేము యూజ్ చేసుకున్నాం. ఆ యూజ్ చేసుకునే క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రాకుండా కూడా దాదాపుగా చూసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో అవకాశాలు ఎక్కువ పెరిగినాయి. 9.5 ఏళ్లలో ఎక్కువ అవకాశాలు పెరిగినాయి కాబట్టి దాదాపు జనాభా కూడా ఎక్కువ వచ్చింది. అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు అయితే ఐటీకి సంబంధించిన ఎగుమతుల్లో నంబర్ 1 గా ఉన్నాం. అదే విధంగా కొత్త కంపెనీస్ రావడం వల్ల ఉద్యోగాలు కూడా పెరిగినాయి. అదే విధంగా దేశం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే మనం ఉద్యోగాన్ని ఎక్కువ ఇస్తున్నాము. అదే విధంగా నగరం కూడా చాలా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాం కాబట్టి హైదరాబాద్ మీద వాస్తవంగా చాలా మంది జనాలు రావడానికి ఇది ఒక కారణమైంది. కానీ కారణమైన తర్వాత కూడా ఏంటంటే ట్రాఫిక్ ని ఏ విధంగా మేము ఉన్నప్పుడు దాదాపు 9.5 ఏళ్లలో వర్షాలు పడ్డప్పుడు మాత్రమే పెద్ద సమస్య ఉండేది. ఇంకొక సమస్య ఏంటంటే వాస్తవాలు ఒప్పుకోవాలి. ఎందుకంటే సాయంత్రము ఆఫీస్ నుంచి వచ్చే సమయం, అదే విధంగా మార్నింగ్ ఆఫీస్ పోయే సమయంలో ట్రాఫిక్ ఉండేది. కానీ పీక్ అవర్స్ లో వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా ఏ టైంలో అయినా కూడా వీళ్ళు అసలు కనీసం ట్రాఫిక్ కంట్రోల్ తప్పేది. వాస్తవంగా వీళ్ళే కంట్రోల్ లేరు. ఎందుకంటే ఏదైతే రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉంటే హోమ్ మినిస్టర్ కూర్చొని ఏ విధంగా ట్రాఫిక్ సమస్య ఉన్నది, కత్తున్నది, కార్కర్ ఉన్నది చర్చించేటోడు. ఈయన కిందనే పెట్టుకున్నాడు కదా ట్రాఫిక్. ఈయన మొత్తం అన్ని ట్రాఫిక్ ఈయనే, అదే విధంగా ఏదైతే విద్యాకి ఈయనే, అన్నిటికీ మొత్తం కంప్లీట్ గా ఇంపార్టెంట్ అన్ని ఈయన పెట్టుకున్నాడు. వాస్తవం ఏమంటే ఇంపార్టెంట్ ఏదైతే సంబంధించిన ఏదైతే మంత్రివర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఒక మంత్రిని అయ్యాలి. ఎందుకంటే అన్ని చూడలేమండి. మనిషి కూడా ఒక యంత్రం లాంటి కాదు. వాస్తవంగా ఈయన అసలు యంత్రమే కాదు. ఈయనకు అసలు వాస్తవంగా సబ్జెక్టే లేదు. ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో రాష్ట్ర పరిస్థితి ఏందో అదే విధంగా ఇంతవరకు కూడా సబ్జెక్ట్ లేదు. వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలలో ఏమైతుందో కూడా చెప్పలేడు. ఏ జిల్లా ఎక్కడున్నో చెప్పలేడు, ఏ మండలం ఎక్కడున్నో చెప్పలేడు. ఇవన్నీ మనం పక్కకు పెట్టుకుంటే, కానీ
ఏదైతే ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు ఈయన. ఎందుకంటే ఆయన బూచిగా చూంచాలని చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ఎవ్వరు కూడా మాట్లాడరు. కానీ ఈయన ఏదైతే చంద్రబాబు మీద ప్రేమ ఇక్కడ ఉన్న ప్రజల మీద లేదు, అదే మీద ప్రజలు పడుతున్న కష్టాల మీద లేదు. ఎందుకంటే నేను పదే చెప్తున్నా, 520 మంది రైతులు చచ్చిపోయారు, ఒక్కరి దగ్గర పోలేదు. అదే విధంగా విద్యార్థులు దాదాపు 120 మంది చచ్చిపోయారు, ఒక్క దగ్గరికి పోడు. అదే విధంగా ట్రాఫిక్ సమస్యలు ఉన్న కాడికి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ట్రాఫిక్ లేకుండా నేను జనరల్ లాగా పోతా, ఎక్కడ కూడా నేను ట్రాఫిక్ కాడ ఆగుతా అని చెప్తారు. మొత్తం ఈయన వస్తుంటే ఎన్ని గంటలు ఆపుతున్నారు చూడండి. ఇప్పుడు చాలా అంశాలు వాళ్ళు ఏదైతే వాహనదారులు కూడా ఏం రాబాయి, ఏం రోజులు ఇది కథ ఏంది కార్ఖాన ఏంది, ముఖ్యమంత్రి 2 రూపాయలు కానీ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు గంటలు. ఆఖరికి ఆయన విమానంలో పోతే కూడా కింద జనాలను ఆపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నేను కూడా చూసాను. ఎందుకంటే మొన్న ఏదైతే ఎయిర్పోర్ట్ కు పోతుంటే నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన ఏదైతే ఈయన ఎయిర్పోర్ట్ పోతున్నాడు, ఎయిర్పోర్ట్ పోయే దారి మొత్తం మూసేసారు. అసలు నాకు అర్థం కాదు. అది వాస్తవంగా మళ్ళీ ఎక్కడంటే మొత్తం ఫ్లైఓవర్ మీద ఏదంటే ఓఆర్ఆర్ మీద మనం ఎవరిని ఎక్కకుండా ఆయన పోతా ఉంటే దాదాపు 45 మినిట్స్ వెయిట్ చేసామండి. ఎవరు వాస్తవంగా ఏదైతే ఓఆర్ఆర్ మీద ట్రాఫిక్ అవుతుందా అండి? ఈయన వస్తేంది పోతేంది. ఇప్పుడు ఈయన వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి, వీళ్ళ మంత్రుల వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే సాల్వ్ చేయవలసిన మంత్రివర్గం ఉన్న సభ్యులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ స్వయంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు రివ్యూస్ లేవండి ట్రాఫిక్ సమస్య మీద. మరి ఏంటిది పరిస్థితి? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ ముఖ్యంగా పరిస్థితి చాలా అధ్వాన పరిస్థితున్నాయి. గంటలు దాదాపు ఏదైతే ఆఫీస్ కు పోయి వచ్చే టైం కంటే ట్రాఫిక్ లో ఇరుక్కపోయే సమయం ఎక్కువ అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని ఏదైతే సామాన్య ప్రజలండి వాళ్ళకు రెక్కాడితేనే డొక్కాడుతుంది. వాళ్ళు ఏదో పొద్దంతా పని చేసుకొని ఇంటికి సమయానికి చేరితే వాళ్ళు ఇంత బుక్కడంత తింటారు, అలాంటి పరిస్థితి. కానీ ఏదైతే ఇంటికి యజమాని లేటుగా వస్తే ఇంటికి సమస్యలు చాలా పెరుగుతాయండి. అలాంటి సమస్యలను కూడా ఏదైతే ప్రభుత్వం కావాలని పేస్తున్నది తప్ప ఇంకోటి పేదల ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అయితే ఇది కాదు. ఓన్లీ వాళ్ళ సంపాదన, వాళ్ళ భూములు, వాళ్ళ జాగల మీద ఉన్న కాన్సన్ట్రేషన్. అంతకేంటంటే నిన్న 2 రోజుల కింద కూడా నాకు పక్క సంవత్సరం చెప్తున్నా, వైజాగ్ లో 200 ఎకరాలు కొన్నారండి ఏది రేవంత్ రెడ్డి బ్రదర్స్ అండ్ బినామీలు. ఇప్పుడు ఆ ల్యాండ్ల మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ హైదరాబాద్ లో ఎక్కడ ఏ మూలకు ఏ సర్వే నంబర్ ఉన్నది, ఏ కథ ఉన్నది, ఎంత భూమి ఉన్నది అది చెప్పమంటే చెప్తాడు తప్ప ట్రాఫిక్ ఇక్కడ ఎక్కువ ఉన్నదా, ఏ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే జీరో నాలెడ్జ్ అండి. భూముల మీద ఉన్నంత నాలెడ్జ్ ఈయనకు సమస్యల మీద అదే విధంగా ప్రజల మీద లేదు, రాదు కూడా. ఒకవేళ రావాలని మనం అనుకుంటే కూడా మనంత ఎర్రోడు పిచ్చోడు ఎవడుంటాడు. రైట్. శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే అండి.